దేశానికి సంబంధించిన పౌరులను విద్యావంతులను చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని, ఉపాధ్యాయులు అనేవారు దేశ జాతి నిర్మాతలని జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ అన్నారు. చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు అనిత రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక కావడంతో చేగుంట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. జిల్లా విద్యాధికారి రాధాకిషన్ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఆమెకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి సెప్టెంబర్ 5వ తేదీ ఉపాధ్యాయులకు అవార్డు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు కుటుంబానికంటే ఎక్కువ సమయాన్ని పాఠశాలకు కేటాయించడం జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల కోసం ఉపాధ్యాయులు వాళ్ల వంతు సహకారంగా పనిచేస్తుంటారని, అలా పనిచేసిన ఉపాధ్యాయులను పిల్లలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లింగమూర్తి, సుకేందర్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు నాగరాజు, ప్రధాన కార్యదర్శి రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. మరి ఉపాధ్యాయులు అనేటువంటి వారు దేశ జాతి నిర్మాతలు. దేశానికి సంబంధించినటువంటి పౌరులను విద్యావంతులను చేయడం లోపల ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిది. కాబట్టి ప్రతి సంవత్సరం మనం 5th సెప్టెంబర్ రోజు ఉపాధ్యాయులను సన్మానించుకుంటాం. ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులను ఎంపిక చేసి వాళ్ళని సన్మానించడం ద్వారా వాళ్ళ ద్వారా స్ఫూర్తి పొంది మిగతా ఉపాధ్యాయులు కూడా బాగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాం. మరి ఈ ఉత్తమ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళ యొక్క వాళ్ళ సొంత లైఫ్ని సాక్రిఫైస్ చేసి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే పిల్లలు, అంటే కుటుంబానికంటే ఎక్కువ స్కూల్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టి స్కూల్లో ఉన్నటువంటి పిల్లల గురించి ఆలోచించే టీచర్లు ఎంతోమంది కనబడుతుంటారు. కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసి కూడా మరి పిల్లల కోసం, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల కోసం వాళ్ళ వంతు సహకారంగా వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ అన్నిటి పెట్టి పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎంతోమంది ఉంటారు. అటువంటి ఉపాధ్యాయులను పిల్లలు ఎప్పుడు కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు.